ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ సత్యమైన వారిని, నిస్వార్థ స్వరూపాన్ని, పరమాత్మ ప్రియ ఆత్మను ఈ క్షణం నేను ఆత్మ ఒక విద్యార్థిగా అయ్యి నా ప్రియమైన తండ్రి సన్ముఖంలో, టీచర్ సన్ముఖంలో ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. మురళి డేట్ 19/4/2025. బాబాయ్ చైటింగ్. మధురమైన పిల్లలు, అనంతమైన తండ్రికి విశ్వాస పాత్రులుగా ఉన్నట్లయితే పూర్తి శక్తి లభిస్తుంది. ఎంత బ్యూటిఫుల్ పాయింట్. బాబాతో మనం కనుక ట్రాన్స్పరెంట్ గా ఉన్నట్లయితే, సత్యంగా స్వచ్ఛంగా ఉన్నట్లయితే, బాబా చెప్పింది నేను విన్నట్లయితే ఆటోమేటిక్ గా నాకు శక్తి లభిస్తుంది. మాయ పైన విజయానికి నేను పొందగలను. ప్రశ్న: తండ్రి వద్ద ఉన్న ముఖ్యమైన అథారిటీ ఏంటి? దానికి గుర్తేంటి? తండ్రి వద్ద ముఖ్యంగా ఉన్నది జ్ఞానం యొక్క అథారిటీ. తండ్రి జ్ఞాన సాగరుడు. అందరికీ అందరం వారి పిల్లలం. వారిప్పుడు స్వయం మనల్ని చదివిస్తున్నారు. వారు మనల్ని తమ సమానంగా నాలెడ్జ్ఫుల్ గా తయారు చేస్తున్నారు. మరి నేను ఆత్మ నా సన్ముఖంలో చదువు యొక్క లక్ష్యం, ఉద్దేశం సన్ముఖంలో పెట్టుకోవాలి. నేను చదువు ద్వారా ఉన్నతమైన పదవి పొందుతాను అనే ఒక కాన్ఫిడెన్స్ నాలో ఉండాలి. క్లియర్? పరమాత్మ చదివిస్తున్నారు. చదువుని ధ్యాసగా చదవాలి. చదువు ద్వారా ఉన్నతమైన పదవి పొందుతారు అనే నిశ్చయం నాలో ఉండాలి. చదువు ద్వారానే నాకు ఈ లక్ష్యం, ఉద్దేశం కూడా పొందుతాయి. మరి బాబా ఏం చెప్తున్నారు? ప్రపంచం మారిన అనే ఒక పాట ఉంది కదా. భక్తులు భగవంతుని మహిమ చేస్తారు. కానీ ఇప్పుడు మీరైతే భక్తులు కారు. మీరైతే స్వయం భగవంతుడికి పిల్లలుగా అయ్యారు. ఎలాంటి పిల్లలుగా అయ్యారు? విశ్వాస పాత్రులైన పిల్లలుగా అయ్యారు. ప్రతి విషయంలోనూ విశ్వాస పాత్రులుగా ఉండాలి. పత్నికి తన పతి పట్ల తప్ప ఎవ్వరి పట్ల కూడా వారికి ఎలాంటి ఉద్దేశం ఉండదు కదా. దృష్టి ఎవ్వరిపైన వెళ్ళదు కదా. ఆ పత్నికి ఆ పతి పట్ల అంత విశ్వాస పాత్రులుగా ఉన్నట్టు. ఇప్పుడు ఇక్కడ ఉన్నది అనంతమైన తండ్రి. అనంతమైన తండ్రితో అవిశ్వాస పాత్రులుగా ఎప్పుడూ ఉండకూడదు. కానీ బాబా ఏం రిజల్ట్ చూశారు? ఇక్కడ విశ్వాస పాత్రులు ఉన్నారు, అవిశ్వాస పాత్రులు ఇరువురు ఉన్నారు. తండ్రి ఉన్నతమైన అథారిటీ కలవారు. వారి ఆత్మలైన మనము, వారు సర్వశక్తివంతుడంటే వారికి పిల్లలుగా ఉన్న మనం మాస్టర్ సర్వశక్తివంతులం. వారికి మనం పిల్లలుగా ఉన్నాం. మరి నేను ఆత్మ రావణుడిపై విజయాన్ని ఎలా పొందాలి అనే యుక్తి బాబా మనకి తెలియచేస్తున్నారు. బాబా సర్వశక్తివంతుడు. వారికి పిల్లలుగా ఉన్న మన పేరేంటి? శక్తి సైన్యం. వారు మనకి రావణుడి పైన ఎలా విజయాన్ని పొందాలి అనే శక్తిని మనకి ఇస్తారు. జ్ఞానం యొక్క అథారిటీని మనకి ఇస్తారు. వారు మనల్ని నాలెడ్జ్ఫుల్ గా తయారు చేస్తారు, పవర్ఫుల్ గా తయారు చేస్తారు. ఉన్నతమైన పదవి మనకి ఇచ్చే అంత ఉన్నతమైన ఆత్మగా కూడా తయారు చేస్తారు. నేను ఎంత అదృష్టవంతుణ్ణి.
స్వయం పరమాత్మ నన్ను జ్ఞాన సాగరుడిగా, శక్తి సాగరుడిగా తయారు చేస్తున్నారు. వారు మనకి మొత్తం సృష్టి యొక్క ఆది మధ్య అంతిమ రహస్యాన్ని తెలియచేస్తున్నారు. వారు మనల్ని తిరిగి ఇంటికి తీసుకెళ్తారు. వారు మనకి భక్తి యొక్క ఒక మార్గం, భక్తి ద్వారా మనం ఏం పొందగలిగాము, జ్ఞానం ద్వారా ఏం పొందగలిగాము అనే ఒక డిఫరెన్స్ కూడా చెప్తున్నారు. వారిలో కూడా ఎవరైనా ఇక్కడికి చెందిన వారు ఉంటే, అంటే భక్తుల్లో కూడా ఎవరైతే పరమాత్మకి చెందిన వారిగా ఉంటే వారు ఎలాగోలా ఇక్కడికి వస్తారు. సో అందుకే బాబా ఏం చెప్తున్నారు, పిల్లలైన మీరు సేవకు సంబంధించిన రకరకాల యుక్తులను వెలికి తీయాలి. మీ భాగ్యాన్ని మీరు తయారు చేసుకోవాలి. మీరు సేవాదారి పిల్లలు కదా, సేవ యొక్క అవస్థ మీకు సదా ఉండాలి. మరి సేవ అంతగా చేయాలంటే మనం అంత నిశ్చయ బుద్ధి ఆత్మగా ఉండాలి, అచంచలమైన ఆత్మగా అవ్వగలగాలి, యోగయుక్తంగా ఉండాలి. నిశ్చయ బుద్ధి, అచంచల ఆత్మ, యోగయుక్త ఆత్మగా ఉండాలి. ఈ మూడు కనుక ఉంటే సేవలో ఆటోమేటిక్ గా సఫలత అనేది వస్తుంది. బాబా అంటున్నారు, పిల్లలు స్వయాన్ని సంభాళించుకోండి. ఎప్పుడు ఆవేశం మొదలైనవి రాకూడదు. పక్కా యోగయుక్తంగా ఉండాలి. తండ్రి అర్థం చేయిస్తారు, వాస్తవానికి మీరందరూ వానప్రస్థులు, అనగా వాణి నుండి అతీతంగా ఉండేవారు. తండ్రినైనా మనం ఇప్పుడు స్మృతి చేస్తున్నాం కదా, కానీ పిల్లల్లో ఎలాంటి చీచీ కోరిక, అంటే అవసరం లేని కోరికలు, బాడీ కాన్షియస్ కి సంబంధించిన ఎలాంటి కోరికలు మీలో ఉండకూడదు. యోగంతో మీకు ఎంతో శక్తి లభిస్తుంది. బాబా పిల్లలందరికీ ఇదే విషయాన్ని తెలియచేస్తున్నారు. మరి ప్రతి ఒక్కరూ విశ్వ కళ్యాణార్థం ఈ సేవ ఎంతగానో చేయాలి. అందరూ రావాల్సిన దుకాణం ఇది ఒక్కటే. ఇది పిల్లలైన మీకు నష ఉండాలి. ఈ ఒక్క రోజు ఈ సన్యాసులు మొదలైన వారు పక్కా ఇక్కడికి వస్తారు. ఒకటే దుకాణం ఉన్నప్పుడు మరి ఇంకెక్కడికి వెళ్తారు? అందరూ ఇక్కడ రావాల్సిందే. అలాంటి సన్యాసులకు కూడా మార్గాన్ని చూపించే ఈ మార్గం ఇప్పుడు వారు తెలియచేస్తుంటారు. తండ్రి ఒక్కరే, అందరూ తండ్రి దగ్గరికి రావాల్సిందే. ఈ నష మీకు ఉండాలి. పతిత పావనుడు, శాంతిధామం, సుఖధామం యొక్క వారసత్వాన్ని ఇచ్చి తండ్రి ఒక్కరే అనే విషయం ఇప్పుడు మీకు తెలుసు. మరి ఇది కూడా ఒక వ్యాపారమే. సర్వుల కళ్యాణం ఈ వ్యాపారం ద్వారా జరుగుతుంది. కొత్త ప్రపంచ స్థాపన, పాత ప్రపంచ వినాశనం ఎలా జరుగుతుందో ఇప్పుడు మనకి తెలుసు కదా. మరి ఈ విషయాలు తెలిసాక మన రెస్పాన్సిబిలిటీ ఏంటి? ప్రతి ఒక్కరికి ఎంతో యుక్తిగా అర్థం చేయించాలి. పీకేలు ఇలాంటి కార్యం చేస్తున్నారు అనే ప్రచారం నలువైపులా కలగాలి. మరి పిల్లలైన మీరు ఈ ప్రతి విషయం పైన ఎంత ఫోకస్ పెట్టాలి అంటే, జైపూర్లో కూడా ఈ ఆత్మిక మ్యూజియం ఎప్పుడు ఉంటుంది. దీనిని అర్థం చేసుకున్నట్లయితే, అంటే స్పిరిచువాలిటీ యొక్క అర్థం తెలుసుకున్నట్టయితే విశ్వానికే పిల్లలు యజమానిగా అవ్వగలరు. మరి తండ్రి మొట్టమొదట మీ బుద్ధి యోగాన్ని నాతో జోడించండి, ఈ పాత ప్రపంచంతో కాదు. ఇప్పుడు స్వయం శివ్ బాబా మనల్ని పుష్పాల సమానంగా తయారు చేస్తున్నారు. నా ధర్మం ఏంటి? నలువైపులా సువాసనను వ్యాపింప చేయడం. ధారణలో బాబా అంటున్నారు, తినాలి తాగాలి అనే చీచీ కోరికలను వదిలేసి దేహీ అభిమానులుగా సేవ చేయాలి. ఆత్మాభిమానులుగా బాడీ కాన్షియస్ ని వదిలేయాలి. స్మృతి ద్వారా శక్తి తీసుకొని నిర్భయ అచంచలమైన అవస్థను మీరు తయారు చేసుకోవాలి. ఎవరైతే చదువులో చురుకుగా తెలివైన వారిగా ఉంటారో వారికి గౌరవం ఇవ్వాలి. ఎవరైతే భ్రమిస్తున్నారో వారికి మార్గాన్ని చూపించాలి, యుక్తిని రచించాలి. అందరి కళ్యాణం చేయాల్సిందే. ఈ బేసిక్ పాయింట్ పైన మనం అండర్లైన్ పెట్టుకోవాలి. వరదానం: తమ మహత్వము మరియు కర్తవ్యం గురించి తెలుసుకొని సదా వెలిగే జ్యోతి భవగా ఉండాలి.
పిల్లలైన మీరు జగత్తుకి జ్యోతి లాంటివారు. మీ పరివర్తన ద్వారా విశ్వ పరివర్తన జరుగుతుంది. అందుకే గతం గతః. ఈ మహత్వాన్ని తెలుసుకొని ఈ కార్యం గురించి ఎంతగానో మీరు తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరి లైఫ్ ని వెలిగించే జ్యోతిగా అవ్వాలి. విశ్వ పరివర్తన అనేది చేయాలి. కేవలం ఏం ప్రాక్టీస్ చేయండి అంటే ఇప్పుడిప్పుడే కర్మయోగి, ఇప్పుడిప్పుడే కర్మాతీత స్థితి, ఇప్పుడిప్పుడే కర్మయోగి, ఇప్పుడిప్పుడే కర్మాతీత స్థితి. ఈ విధంగా రచన అయిన తాపేలు క్షణంలో అన్ని కర్మేంద్రియాలను సర్దుకుంటుంది కదా. మరి మీరు కూడా మాస్టర్ రచయితలు సర్దుకునే శక్తి ద్వారా ఒక్క క్షణంలో ప్రతి ఒక్క సంకల్పాలను ఇముడ్చుకొని ఒకే ఒక్క సంకల్పంలో స్థితి అవ్వగలగాలి. నేను ఒక భగవంతుడికి చెందిన వారిని. స్లోగన్. లవలీన స్థితిని అనుభవం చేసేందుకు స్మృతి విస్మృతిల యుద్ధాన్ని సమాప్తం చేయండి. స్మృతి విస్మృతి యొక్క యుద్ధాన్ని సమాప్తం చేయండి. సో బాబా అచంచలమైన ఆత్మగా అవ్వండి అంటున్నారు. ఆవేశంలోకి రాకండి అంటున్నారు. సో నేను అచంచలమైన ఆత్మను. ఈ స్వమానంలో ఉండటానికి ప్రయత్నించండి. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ అచంచలమైన వారిని, స్థిరమైన వారిని, శుద్ధమైన వారిని, కర్మయోగిని, కర్మాతీత స్థితిలో ఉండేవారిని, యోగయుక్త ఆత్మను, యుక్తియుక్త ఆత్మను. నేను ఆత్మ ఈ క్షణం యోగయుక్త స్థితిలో ఉంటూ నా కర్మేంద్రియాలను శాంతపరుస్తూ ప్రతి కర్మను ఎంతో ఆలోచనతో చేస్తూ నా పైన నేను ఎంతో అటెన్షన్ పెట్టి ప్రతి అడుగును జాగ్రత్తగా వేస్తాను. నా ప్రతి అడుగును విశ్వ కళ్యాణార్థం, సేవార్థం, కళ్యాణం ఇమిడి ఉంది. పరిస్థితులు ఎలా ఉన్నా, మనుషులు ఎలా ఉన్నా, శీతలత ప్రభావంతో, శీతలత శక్తితో నేను ఆత్మ స్థిరమైన వేగవంతమైన స్థితిలో ఉంటాను. పరోపకారి స్థితిలో ఉంటాను. నేను విశ్వ కళ్యాణార్థం సేవాదారి స్థితిలో ఉంటాను. నా సౌభాగ్యాన్ని తయారు చేసుకుంటాను. I, the soul, have the power to tolerate, where I try to tolerate every situation and every person. I am a non-fluctuating soul. I don't fluctuate to the situations. I try to maintain my own internal calmness. Such a calmness is blessed by the Supreme Father. I am the one belongs to the Almighty. I experience the utmost presence of the Supreme Father.
My Father's presence is a blessing to me. I, the soul, try to maintain the purity of myself. I spread the power of purity into this atmosphere. Such a pure vibrations makes me a blissful personality. I, the soul, belongs to the Almighty Authority. I experience the utmost care from the Supreme Father. I always be in a mood of meditation. Such a meditation power makes me a highest authority. I am the one, belongs to the one Father. I experience utmost presence from my Father. Hey Father, thank you so much for blessing me the power to tolerate. I try to tolerate all the situations, control my senses, maintain my eternal calmness, and experience the utmost presence from the Supreme Father. Om Shanti. 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 I, the soul, experience the pure vibrations from the Supreme Father. I spread such vibrations to every part of this body and be a blissful being.